అనామిక గురించి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్కి బాగీకి చెప్పిన తర్వాత అనామిక ఎక్కడుందో మేం వెతుకుతామంటూ అమర్ బాగి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. మరోపక్క అనామిక కూడా అమర్ వాళ్ళ అమ్మ నాన్నల కోసం వెతుకుతూ ఇదేంటి ఆంటీ అంకుల్ ఇక్కడే ఉండాలి కదా మరి లేరేంటి అని చెప్పి వెతుకుతూ ఉండగా ఇక అనామిక ఎక్కడా కనిపించకపోవడంతో అమర్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మైక్ ఇస్తారా పంతులు గారు, ఒక అమ్మాయి కనిపించడం లేదు అని చెప్పి అనామిక గారు మీరు ఎక్కడున్నా ధ్వజస్తంభం దగ్గరికి రండి అని చెప్పి అమర్ అలా మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆ వాయిస్ వినగానే అనామికలో ఉన్న ఆరుకి గత జన్మ జ్ఞాపకాలు కొద్దిగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ వాయిస్ వింటూ ఉంటే మనసుకి ఏదో ఆందోళన కలుగుతుంది ఏంటి అని చెప్పి అనామిక అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ బాకి అనామిక వీళ్ళు ముగ్గురు కూడా ధ్వజస్తంభం దగ్గరికి వస్తారు. అలా ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. అనామిక అంటే మీరేనా అని చెప్పి బాగి అడుగుతుంది. అవును నేనే అని అనామిక అనగానే బాగి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరికీ ఒకరికొకరు పరిచయం ఉన్నట్టుగా అనిపించడంతో బాగి అనామికతో ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిసామా అని చెప్పి అడుగుతూ ఉంటే మీకు కూడా నాలాగే ఎప్పుడో ఎక్కడో పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుందా అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటుంది. తర్వాత అమర్కి కూడా అనామిక హాయ్ చెప్తూ ఉంటుంది. అమ్మ అనామిక, నా కొడుకు నా కోడలు వీళ్ళు వాళ్ళ నలుగురు పిల్లలు అని చెప్పి నిర్మలమ్మ అనామికకి తన కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. పదండి అభిషేకానికి టైం అవుతుంది అని చెప్పి బాగి వాళ్ళు అనామికను తీసుకొని అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. ఇక పంతులు గారు అనామిక గోత్రం ఏంటో అడగకుండానే అమర్ వాళ్ళ గోత్రం పేరు మీదనే మంత్రాలు చదువుతూ ఉంటారు. పంతులు గారు నేను చెప్పేది వినలేదు అని చెప్పి అనామిక అంటూ ఉంటే పర్వాలేదులేమ్మా, మా కుటుంబంలో నిన్ను కలిపేయాలని ఆ భగవంతుడు నిర్ణయించుకున్నాడేమో అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అభిషేకం పూర్తయిన తర్వాత అనామిక సరే ఆంటీ నేనిక వెళ్తాను, చాలా థ్యాంక్స్, ఈరోజు మీరే కనుక లేకపోతే నేను అభిషేకం చేయించుకొని ఉండేదాన్ని కాదు అని చెప్పి అలా అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అమర్ కుటుంబం అంతా కూడా ఒక చోట కూర్చొని ఉంటారు. మరోపక్క మనోహరి తనకు వచ్చిన అనుమానాన్ని తీర్చుకోవాలని చెప్పి బాబ్జీ ద్వారా స్వామీజీని ఇంటికి పిలిపిస్తుంది. స్వామీజీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టి ద్వారా ఆత్మ ఆ ఇంట్లో సంచరించిందన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఆరు ఎప్పుడు కూడా కిటికీ దగ్గరికి వచ్చి తన కుటుంబాన్ని చూసుకునే విషయాలు, ఆ ఇంట్లో తిరిగిన విషయాలు ఇవన్నీ కూడా స్వామీజీ తెలుసుకొని మనోహరితో ఈ ఇంట్లో ఆత్మ సంచరించిన ఆనవాలు కనిపిస్తున్నాయి, ఈ ఇంట్లో అడుగడుగున ఆత్మ ఉనికి నాకు తెలుస్తుంది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో అప్పుడు మనోహరి స్వామీజీ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆత్మ ఇక్కడ లేదా స్వామీజీ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ప్రస్తుతం ఆత్మ ఇక్కడ లేదు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, శాశ్వతంగా భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిందా అని మనోహరి అడుగుతుంది. అది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో తీసుకురండి అని చెప్పి స్వామీజీ అంటారు. మనోహరి ఆరు ఫోటో తీసుకుని వస్తుంది. ఇక ఆరు ఫోటోని చూసిన తర్వాత స్వామీజీ కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టి ద్వారా ఆరు ఆత్మ మరొకరి శరీరంలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఇక అదే విషయం గురించి మనోహరికి చెప్పడంతో అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సృష్టిలో ఎక్కడైనా ఈ వింత జరుగుతుందా స్వామీజీ, ఎక్కడైనా ఆత్మ మరొక శరీరాన్ని పొందగలుగుతుందా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే శతాబ్దానికి ఒక్కసారి ఇటువంటి వింత జరుగుతుంది, ఆ అమ్మాయి చేసిన పుణ్యాల వల్ల ఆ పరమేశ్వరుడు ఆ అమ్మాయికి మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించి తనకు రెండవ జన్మని ప్రసాదించాడు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడుంది స్వామీజీ అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు శరీరాన్ని ఆవహించిన ఆత్మ నీ వైపే దూసుకు వస్తుంది, నిన్ను చీకట్లో కలిపేయడానికి తను దాడి చేయడానికి వస్తుంది, ఏ వైపు నుంచి దాడి చేస్తుందో కూడా తెలియదు మనోహరి అని చెప్పి స్వామీజీ మనోహరిని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక దాంతో మనోహరి అంటే ఇప్పుడు ఆరు నా గురించి నిజాలన్నీ బయట పెట్టడానికి ఇక్కడికి వస్తుందా స్వామీజీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ అలా బయట పెట్టడానికి ఆ ఆత్మకు తన గతం ఏది కూడా గుర్తులేదు, ఇప్పుడు ఆత్మ కళ్ళ ముందు తన వాళ్ళున్నా కూడా గుర్తుపట్టలేదు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ
నన్ను ఏం చేయకుండా ఉండాలంటే అప్పుడు నేనేం చేయాలని చెప్పి మనోహరి అడుగుతుంది. దాంతో స్వామీజీ, ఆ ఆత్మ ఈ ఇంటికి వచ్చిన తర్వాత తన గత జన్మకు సంబంధించిన వస్తువులు ఏవి కూడా ముట్టుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ తన గత జన్మ తాలూకు వస్తువులను ముట్టుకుంటే అప్పుడు తన గతానికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా తనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తన తాలిబొట్టుని తను అస్సలు తాకకూడదు. తాళిని తాకితే ఆ ఆత్మకు గత జన్మ మొత్తం కూడా గుర్తుకు వస్తుంది అని చెప్పి స్వామీజీ మనోహరిని హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోపక్క గుడిలో బాగి అమర్కి బొట్టు పెడుతూ ఉంటే అమర్ వద్దని చెప్పి నాకు ఇష్టం లేదని అంటూ ఉంటాడు. బాగి అలాగే బలవంతంగా అమర్కి బొట్టు పెడుతుంది. తుడిచేయబోతూ ఉంటే తుడిచేస్తే పాపం తగులుతుంది అని బాగి అమర్ని భయపెడుతుంది. ఇక అలా వాళ్ళిద్దరినీ అలా చూసి నిర్మలమ్మ, సదాశివం గారు ఆనందపడిపోతూ ఉంటారు. తర్వాత అందరూ కూడా ఒక చోట కూర్చొని ఉంటారు. దేవుడి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణం మొదలవ్వడంతో శివపార్వతులను ఊరేగింపుగా పల్లకిలో తీసుకుని వస్తూ ఉంటారు. పూల బుట్టని అక్కడే మర్చిపోయాను అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే నేను వెళ్ళి తెస్తాను అని బాగి అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో అటువైపుగా వెళ్తున్న బాగి పల్లకి మోస్తున్న వ్యక్తి కింద పడిపోవడంతో పల్లకి మీద ఉన్న దేవుళ్ళు కింద పడబోతూ ఉంటారు. ఇక అలా దేవుడి విగ్రహాలను బాగి పట్టుకుంటుంది. బాగి బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటే ఇక అప్పుడే అటువైపుగా వచ్చిన అనామిక బాగికి హెల్ప్ చేస్తూ దేవుళ్ళ విగ్రహాలని పట్టుకుంటుంది. దాంతో అది చూసిన పంతులు గారు, మీరిద్దరూ కలిసి శివపార్వతుల కళ్యాణంలో ఎటువంటి అపశృతి జరగకుండా కాపాడారు. మీ చేతుల మీదుగానే దేవుళ్ళని ప్రతిష్ఠించండి అని చెప్పి అంటూ ఉంటే బాగి, అనామిక ఇద్దరూ కలిసి ఇక దగ్గరుండి దేవుడి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు.